అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే ఆలు బఠానీ కర్రీ అనొచ్చు, లేదా కుర్మా అన్న అనొచ్చు అనమాట. మనం కుర్మా అనేసి అందాం, ఎందుకంటే టేస్ట్ కూడా యాస్టీజ్ అంతే ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా పూరీలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా అదిరిపోయిద్ది అనమాట. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. బఠానీ అనమాట, నేను 1 కప్ నానబెట్టుకున్నాను ఓవర్ నైట్. ఇప్పుడు ఆలు అయితే 3 కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓవర్ నైట్ నానే కాబట్టి బఠానీ తొందరగానే నానిపోతాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుందాం. ఆలు అంతే బఠానీ ఒకే కుక్కర్లో వేసుకోవచ్చు, లేదా మీకు ఇష్టం లేకపోతే విడివిడిగానే వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. దానికి కావాల్సింది పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, టమాటోస్ అనమాట. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అంతే కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక అల్లం పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీ క్వాంటిటీకి తగ్గట్టు అల్లం పేస్ట్ కూడా వేసేసుకోండి. అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన లేకుండా. ఎందుకంటే అల్లం పేస్ట్ పచ్చిగా ఉండి అప్పుడు మనం టమాటోస్ ఇవన్నీ వేసి ఉడకబెడితే వాటర్ అనేది అల్లం పేస్ట్లోకి పోక టేస్ట్ అంత బాగోదు అనమాట. అందుకని అల్లం పేస్ట్ని మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ 3 విజిల్స్ పెట్టుకొని తీసాను అనమాట. ఆలు కూడా మంచిగా ఉడికింది. బఠానీ కూడా చూసారు కదా ఎంత మంచిగా ఉడికిందో. ఆలు అయితే బయటికి తీసేసుకొని పైన ఉన్న పీల్ అదంతా తీసేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కూడా మంచిగా ఫ్రై అయిందనమాట. ఇప్పుడు టమాటోస్ అయితే వేసేసుకుందాం. నేనైతే మీడియం సైజ్ ఒక 2 టమాటోస్ వేసాను, సరిపోతుంది. మన గ్రేవీ బఠానీ నుంచి వచ్చేస్తుంది అనమాట. కొంచెం బఠానీని స్మాష్ చేసేసుకొని లైట్గా వాటర్ వేసి ఉండిద్ది అందులో, లేకపోతే కొంచెం వాటర్ వేయండి. నాకైతే అందులో వాటర్ ఉంది. నేను లైట్గా అట్లా గెంటతోనే స్మాష్ చేసేసాను అనమాట. చూపిస్తాను వేసేటప్పుడు. ఇప్పుడు ఇందులో టమాటోస్లోనే ఉప్పు, కారం వేసుకోవాలి. టమాటోస్ కొంచెం స్కిన్ ఊడేదాకా ఉడికించుకున్నాక అప్పుడు ఉప్పు, కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక మనం ఉడకపెట్టుకున్న ఆలు అయితే వేసుకోవాలి. ఆలు కొంచెం బిగ్ సైజ్ ఉంటేనే చాలా బాగుంటుంది, లేదు మీకు స్మాల్ సైజ్ కావాలన్నా కట్ చేసుకోవచ్చు. కానీ పూరీలోకైనా చపాతీలోకైనా కొంచెం ఆలు ఇలా బిగ్ సైజ్ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. చూసారు కదా, నేను ఉన్న వాటర్తోనే ఒక్కసారి గెంటతో అట్లా స్మాష్ చేసినట్టు చేశాను అంతే. ఇట్లా వేసేసుకోవాలి. బఠానీ కూడా ఆలూలో వేసుకొని మంచిగా ఉప్పు, కారం అన్ని బఠానీకి మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బఠానీకి మిక్స్ చేసుకున్నాక మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. అంటే మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు మనం వేడి మీద ఉన్నప్పుడు ఉడికించుకునేటప్పుడు ఏ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటున్నామో దానికి ఇంకొంచెం ఎక్కువ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. నాకైతే ఈ కన్సిస్టెన్సీ కావాలి. ఈ కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకొంచెం వాటర్ వేస్తే నాకు ఉడికేసరికి ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుందన్నమాట. అందుకని నేను ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకొని మంచిగా ఇట్లా ఉడికించుకున్నాను. ఉడికించుకున్నాక లాస్ట్లో దించుతాము అనంగా ఒక 5 నిమిషాల ముందు 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోవచ్చినట్టే. చూసారు కదా వీడియోలో ఎంత రిచ్గా కానొస్తుందో. పూరీలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. లాస్ట్గా దించుతామనగా కసూరి మెతి వేసుకొని దించేసేసుకోవడమే అనమాట. కసూరి మెతి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కసూరి మెతి లేకపోతే కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఇంతే అనమాట, సింపుల్ రెసిపీ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనకి బయట ఒక్కొక్క చోట పూరీలో ఈ కాంబినేషన్స్ ఇస్తారు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లలో. ఒకసారి ట్రై చేసేసేయండి మీరు కూడా ఇంట్లో. ఈజీ రెసిపీ కదా, అందుకని రెగ్యులర్గా పూరీలోకి ఒకే కర్రీ కాకుండా ఇలా ఒక్కొక్కసారి కర్రీస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను దీనికి కాంబినేషన్గా మెంతికూర పూరీ అయితే చేశాను. ఆల్రెడీ ఇది మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. కాకపోతే తోటకూర పూరీ ఉందన్నమాట. సేమ్ అదే ప్రాసెస్ మెంతికూర పూరీ కూడా. పూరీ చూసారా ఎంత మంచిగా పొంగిందో. మరి రెసిపీ నచ్చిందా కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి తెనాలి పిల్ల ఛానల్కి. బాయ్.